సూపర్ సిక్స్ గుర్తుందిగా. ఎంత గట్టిగా అరిచి చెప్పారు, ఎంత బలంగా ప్రచారం చేశారు, ఎంత గొప్పగా ప్రకటనలు ఇచ్చారు. ప్రజలు ఆశపడ్డారు. ఆఖరికేమైంది? మళ్ళీ నిరాశే ఎదురైంది. సూపర్ సిక్స్ సూపర్ సిక్ అయింది. అమ్మ ఒడి పేరుతో పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి జగన్మోహన్ రెడ్డి 15,000 ఇచ్చారు. కానీ చంద్రబాబు ఏమన్నారు? తల్లికి కాదు, బడికెళ్లే ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తానన్నారు. ఇప్పుడేమైంది? ఈ ఏడాదికి ఎగనామమైంది. అటు అమ్మఒడి పాయే, ఇటు తల్లికి వందనము పాయే. చంద్రబాబును నమ్ముకుంటే జరిగేది ఇదే. సూపర్ సిక్స్లో మిగిలిన పథకాలది అదే పరిస్థితి. మేనిఫెస్టోలోని మిగతా హామీలది అదే పరిస్థితి. అడిగేవాళ్లు లేరు, నిలదీసేవాళ్లు లేరు, ప్రశ్నించేవాళ్లు లేరు. అలా కాదని తల్లికి వందనం లేదు కానీ నాన్నకు ఇంధనమని పోస్టు పెట్టినా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అయినా ఎవరి కోసం ఎవరు జైలుకెళ్ళాలి? తమ బిడ్డల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచించాలి. పెట్టుబడి సాయం ఎక్కడా అంటూ రైతులు ఎదురు తిరగాలి. నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ యువత తిరగబడాలి. కానీ ఇవేవీ జరగవన్న ధైర్యం చంద్రబాబుది. అందుకే పథకాలన్నీ ఎగ్గొట్టాలన్న పథకాన్ని రచించారు. ఇలా ఎగ్గొట్టడానికి ఆ సూపర్ సిక్స్లు ఎందుకు, ఆ సూపర్ సెవెన్లు ఎందుకు? 6 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయనప్పుడు ఆ సూపర్ సిక్స్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? దాన్ని సీజ్ చేసేయాలి.